శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. విష్ణు సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యలో భాగంగా నిన్న మనం ఒక శ్లోకంలో కొన్ని నామాలను చెప్పుకున్నాం. యోగో యోగ విధాన్నేత ప్రధాన పురుషేశ్వర, అక్కడ వరకు చెప్పుకున్నాం. నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ, నారసింహ వపు నరసింహస్వామి రూపంలో భక్తులను రక్షించువాడు. ఇప్పుడు అంతకుముందు ఉన్నటువంటి అవతారాల్లో రాక్షస సంహారం మాత్రమే జరిగింది. మనకు దశావతారాలు ఉన్నాయి కదా, 10 అవతారాలు. మత్స్య, కూర్మ, వరాహ, వామన, నారసింహ, రామో రామచ్చ రామ, కృష్ణ కలికమేవచ. బౌద్ధ కలికమేవచ అని చెప్తారు, కానీ బుద్ధుడు లేడండి. దశావతారాలు బుద్ధుడు లేడు, కృష్ణుడు ఉన్నాడు. శ్రీకృష్ణుని ప్లేస్లో ఏం చేశారంటే ఈ శ్లోకాన్ని కృష్ణ శబ్దాన్ని తీసి బుద్ధ శబ్దాన్ని పెట్టారు, కానీ లేదది. మనకు భీష్మాచార్యులు కానీ శ్రీకృష్ణ పరమాత్మ కానీ భగవద్గీతలో చెప్పబడలేదు బుద్ధుడి గురించి. వీళ్ళందరి తర్వాత బుద్ధుడు కదా, బుద్ధుడి గురించి వేదంలో ఎట్లా ఉంటుంది. కాబట్టి కృష్ణ కలికమేవచ, కలియుగంలో కలికి అవతారంలో వస్తాడు. అంటే నరసింహస్వామి అవతారానికి ముందు రాక్షస సంహారం మాత్రమే జరిగింది. అంటే మత్స్య అవతారంలో ఒక రాక్షసుని, కూర్మావతారంలో ఇంకొక రాక్షసుని, లేకపోతే సముద్ర మదనాన్ని, ఏదో ఒక ప్రయోజనం కోసం. వరాహ అవతారంలో వేదాలను రక్షిస్తూ ఇంకో రాక్షసుని, హిరణ్యాక్షుణ్ణి. తర్వాత వామనావతారంలో ఏదో బలిచక్రవర్తిని పాతాళ లోకానికి పంపించటం. మనకు నరసింహస్వామి అవతారంలో మాత్రమే భక్తులను రక్షించటానికి వస్తాడు. ఎక్కడుంటాయాడయ్యా శ్రీ మహావిష్ణువు లేదా పరమాత్మ అంటే భక్తుల మనస్సులోనే ఉంటాడు. ఆయన భక్తుల యొక్క మనస్సే ఆయన స్థావరం. దానే వైకుంఠము అంటారు. వైకుంఠం అంటే అంతే, భక్తుల మనసే వైకుంఠం. వైకుంఠం అనేది ప్రత్యేకంగా చెప్పినప్పటికీ కూడా తన భక్తుల యొక్క మనస్సు యందు, హృదయమునందు తిష్ట వేసుకొని కూర్చొనివాడు శ్రీ మహావిష్ణువు. హృదయ అంతర్గతంలో ఆయన ఉంటాడు, భక్తుల హృదయాల్లో ఉంటాడు. ప్రహ్లాదుని రక్షించడం కోసం ఒక అవతారమే ఎత్తవలసి వచ్చింది. అంతకుముందున్న పరిస్థితులు వేరే. తర్వాత ఏంది, తన కన్న కుమారునే తండ్రి కష్టపెట్టేటటువంటి సమయం. తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సొంత కుమారుణ్ణి చంపేయమని చెప్పాడు. ఎంత క్రూరుడండి! అంటే యుగాంతరంలో, యుగ అంత్యంలో చాలా మార్పు వచ్చేస్తుంది. ప్రథమ యుగంలో ఉన్నటువంటి విలువలు కృతయుగంలో లేవు. కృతయుగంలోనివి ద్వాపరయుగంలో లేవు.
మారుతూ ఉన్నాయి విలువలన్నీ. త్రేతాయుగంలో ఉన్న విలువలు ద్వాపరంలో లేవు. ఇవన్నీ కలిపేసి కలియుగంలో అసలు విలువలే లేకుండా పోయాయి. ఏ భక్తుడికి ఇక్కడ స్థానం లేకుండా పోయింది. భక్తిని విమర్శించే వాళ్ళు వచ్చేశారు, బాగా పుట్టుకొచ్చారు. దేవుణ్ణి విమర్శించే వాళ్ళు చాలామంది పుట్టుకొచ్చారు. నాస్తిక వాదం బాగా పెరుగుతూ ఉంది. అయినను భగవంతుడు వాళ్ళ యందు కూడా ఉంటాడు. దానివల్ల విలువలన్నీ మారిపోతున్నాయి. అరే కన్న కుమారుణ్ణే, కన్న కొడుకునే చంపే ప్రయత్నం చేస్తున్నాడు వీడు. పైగా నా భక్తుడు మళ్ళీ ప్రహ్లాదుడిని రక్షించడం కోసం స్తంభం నుంచి వచ్చేసాడు. సర్వాంతర్యామి అనడానికి ఇది మనకు నిరూపణ. ఎక్కడ ఉన్నాడురా నీ శ్రీహరి అని చెప్పేసి హిరణ్యకశ్యపుడు తన కుమారుణ్ణి అడుగుతాడు. ఎక్కడైనా ఉన్నాడు, అంతటా ఉన్నాడు, సర్వాంతర్యామి. ఇందుగరుడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసినా అందందే కరడు దానవాగ్రని వింటే. ఓ దానవుల్లో ఉత్తమమైనటువంటి వాడా, నా కన్న తండ్రి, ఇందు అందని ఎక్కడ ఉన్నాడు? సర్వాంతర్యామి, ఆయన స్వరూపం ఇదంతా. ఒరే నాయన, ఈ స్తంభంలో ఉంటాడా? ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు. స్తంభాన్ని పలగొట్టమంటావా? పలగొట్టండి తండ్రి గారు. స్తంభాన్ని విచ్ఛేదన చేశాడు. దాంట్లో నుంచి నరసింహస్వామి అవతారం వచ్చేసి ఎక్కడైనా ఉంటాడు, అడువను కూడా ఉంటాడు శ్రీ మహావిష్ణువు. భక్తుల్ని రక్షించడం కోసం ఏ రూపంలోనైనా వస్తాడు. అది ఆయన అవతారం. స్వయంగా దేవుడు స్వయంగా కనపడు. నిర్వికార ఎట్లా కనపడతాడు? ఆయనే చెప్పుకున్నాడు. నిరంజన, నిరూప. మరి ఎట్లా నీ రూపము? అరే నేను అవతారం మాత్రమే దాల్స్తాను. రుద్రుడి అవతారంలో శివుడు అంటాడు. దేవుడు రుద్రుడి అవతారంలో వస్తే శివుడు. దేవుడు బ్రహ్మలాగా ఉంటే బ్రహ్మతత్వం. దేవుడు స్థితికారకుడైతే శ్రీ మహావిష్ణువు. అంతే. దేవుడు 3 డైమెన్షన్లో కనిపిస్తాడు. అంతే. ఎవరెవరికి ఎక్కడ ఏది ఇష్టమో, ఏ పాత్రలో వాళ్ళకి ఇష్టమో ఆ దైవాన్ని వాళ్ళు కొలుస్తారు, ప్రార్థిస్తారు. లయకారకత్వంలో రుద్రుడు, రుద్రాంశలో లయం చేస్తాడు. స్థితికారకత్వంలో బ్రహ్మ, స్థితికారకత్వంలో విష్ణువు, సృష్టికారకత్వంలో బ్రహ్మ. అంటే ఒక వ్యక్తి 3 పనులు చేశాడు అనుకోండి, ఒక పని అంటేనే కొంతమందికి ఇష్టం. ఇప్పుడు నాకు చిరంజీవి గారు అంటే ఇష్టం అనుకోండి, రాజకీయాల్లో నాకు ఇష్టం లేదు. నేను ఎప్పుడు చూసినా ఆయన్ని సినిమా హీరోగా చూస్తాను. సినిమా హీరోగా ఆయన నేను అభిమానిస్తాను, రాజకీయాల్లో నేను అభిమానించాను. రాజకీయాల్లో అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ ఇష్టం. అట్లాగే రుద్రాంశలో అభిమానిస్తే దేవుణ్ణి శివుడు, స్థితికారకత్వంలో అభిమానిస్తే విష్ణు. నారసింహ వపుః, నరసింహస్వామి రూపంలో భక్తుల్ని రక్షించువాడు. మనకు శంకరాచార్య మహాస్వామి యొక్క జీవిత చరిత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసి అష్టసిద్ధులు పొందినటువంటి వారు. అంటే తన శరీరంలో నుంచి ఆత్మని తీసుకెళ్ళి ఇంకొకరి శరీరంలో పెట్టగలుగుతారు. ఆ విద్యలు ఉన్నాయి, నమ్మాల్సిందే. అప్పుడు శంకరాచార్య మహాస్వామి యొక్క శరీరాన్ని దహనం చేసేస్తారు.
కాళ్ళ వరకు చేతుల వరకు కాలిపోతారు. అప్పుడు ఆయనకు మెలకువ వచ్చేస్తుంది. మెలకువ అంటే మళ్ళీ ఆత్మ తిరిగి పరకాయ ప్రవేశం చేస్తాడు, తన శరీరంలోకి తను వస్తాడు. అప్పటికి సగం చేతులు సగం కాళ్ళు కాలిపోయాయి. అప్పుడు ఆయనకు గుర్తొచ్చేసింది, ఆయన శివభక్తుడు, శంకరాచార్య సాక్షాత్తు శివుడే, శివావతారం, శంకరుల యొక్క అవతారం. అరే ఈ సమయంలో ఎవరిని మనం ప్రార్థిస్తే మనం ఈ ఆపద నుంచి బయటపడతాం? భక్తుల్ని రక్షించేవారు ఎవరు? శ్రీ మహావిష్ణువు. వెంటనే గుర్తొచ్చేసింది. నరసింహస్వామి యొక్క స్తోత్రాన్ని చదివాడు, కరావలంబన స్తోత్రం. శ్రీమత్పయనిధి నికేతన చక్రపాణి భోగేంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. స్వామి చేతులు కాలిపోయాయి, కాళ్ళు కాలిపోయాయి, నన్ను రక్షించు స్వామి అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంలో ఒకటైనటువంటి భక్తరక్షకుడైనటువంటి అవతారము నృసింహావతారం. శంకరాచార్య మహాస్వామి లాంటి వాళ్ళు అంత గొప్పవాళ్ళే భక్తులు రక్షించే సమయంలో నరసింహస్వామి మాత్రమే కాపాడతాడు, అంటే ఆ అంశలో కాపాడతాడు. దేవుడు భక్తుల్ని రక్షించే సమయంలో నరసింహావతారం, దేవుడు ధర్మాన్ని కాపాడే సమయంలో రామావతారం, దేవుడు దుష్ట శిక్షణ చేసే సమయంలో కృష్ణావతారం, దేవుడు వేదాన్ని రక్షించే సమయంలో ఏదో కూర్మావతారం. అంటే ఒక్కొక్క దాన్ని రక్షించడానికి ఒక్కొక్క అవతారాన్ని ఆయన ఒక్కొక్క విధానంలో ఆయన వచ్చేసాడు. దాన్ని మనం గ్రహించాలి. దేవుడు ఒక్కడే, ఆ శక్తి ఒక్కటే. ఇంకా పరాదేవత ఉంది, అమ్మవారు అని చెబుతారు. వీళ్ళ ముగ్గురు మీద పరాదేవత లలిత అమ్మవారు. అమ్మవారి యొక్క విభూతి నుంచి బయటకు వచ్చేశారు ఈ ముగ్గురు కూడా. అది మనం లలితా సహస్రనామం కూడా మనం చెప్పుకుందామని అనుకున్నాం. అమ్మవారి దయ వల్ల ఇది పూర్తి అయిపోతే తప్పకుండా ఇద్దరు ముగ్గురు మాతలు లలిత అని చెప్పండి అని చెప్పేసి అడిగారు ప్రారంభంలోనే. కానీ ప్రథమంగా లలితని చెప్పుకోవడము సాధ్యం కాదు, అది ధర్మం కాదు. కాబట్టి తప్పకుండా దానికి కొంత ఉపదేశం ఉండాలి, కొంత సాధన ఉండాలి. గరికపాటి నరసింహారావు గారు అంతటి వాడే కొంత సమయాన్ని తీసుకొని లలితాన్ని స్టార్ట్ చేశారు. ఆయనతో మనం గురువుగారుతో కంపేర్ చేసుకుంటే అణుమాత్రం, మనం ఆయన పాద పద్మాల దగ్గర ఉన్న రేణువుతో సమానం. అంత గొప్పగా చెప్పారంటే అబ్బాబ్బా. నభూతో న భవిష్యతి లలిత సహస్రనామ స్తోత్రాన్ని అంత గొప్పగా చెప్పగలిగిన వాడు ఇక మళ్ళీ కలియుగంలో పుట్టరు, సాధ్యం కాదు. ఏమి సామాజిక వ్యాఖ్య, ఏమి ఉదాహరణలు, అబ్బాబ్బా. కానీ లలిత చెప్పేటప్పుడు వారితో నన్ను పోల్చవద్దు, ప్రయత్నం చేస్తాను. నారసింహ వపుహు, నరసింహస్వామి రూపంలో రక్షించినటువంటి వాడు. భక్తులను రక్షించడానికి నరసింహావతారమే శరణ్యం, మనకు కాదు. శంకరాచార్య మహాస్వామి చెప్పాడు, రామానుజాచార్య మహాస్వామి చెప్పాడు, చిన్నజీర స్వామి మహాస్వామి చెప్పాడు, గణపతి సచ్చిదానంద మహాస్వామి చెప్పాడు, జయేంద్ర సరస్వతి మహాస్వామి చెప్పాడు. ఒరే భక్తుని రక్షించాలంటే నరసింహస్వామియే శరణ్యం, ఆయన్ని వేడుకోవాల్సిందే. ఎవరు ఏ దేవుని ప్రార్థించినా కష్ట సమయంలో నరసింహస్వామిని స్తోత్రం చేయవలసిందే, ఆయన నామస్మరణ చేయవలసిందే. ఇంకొక మార్గమే లేదు. భీష్ముడు కూడా అదే చెప్పాడు ధర్మరాజుకు, నాయన కష్టకాలంలో నరసింహస్వామిని కీర్తించు, ధ్యానించు, జపంచి.
అని చెప్పాడు. నారసింహ వపుహు, వపుహ అంటే రక్షించువాడు. నరసింహస్వామి రూపంలో తన భక్తులకు ఎక్కడ కష్టం వచ్చినా ఏదో ఒక అవతారంలో, ఏదో ఒక రూపంలో, మనిషి రూపంలో కూడా వస్తారు. భగవదంశ ఎవరికైతే ఉంటుందో వాడు భగవంతులే. కలియుగంలో ఎంతోమంది ఉన్నారు. బ్రహ్మంగారు ఉన్నారు. కాలజ్ఞానాన్ని రాసి ముందు తరాల వారికి అందించగలిగారు. ఆయన బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. జీవ సమాధి అయ్యారు. ఏ దేశంలోనైనా ఉందా అండి జీవ సమాధి? శంకరాచార్య మహాస్వామి జీవ సమాధి అయ్యాడు. ఏ దేశంలోనైనా కానీ, ఏ పాస్టర్ అయినా కానీ, ఇంకా ఏ మతంలో ఉన్నటువంటి పూజారులు కానీ జీవ సమాధి పొందారా? సాధ్యము కాదు. భారతదేశంలోనే అది సాధ్యము. బ్రహ్మజ్ఞానాన్ని కలిగిన వాడు మాత్రమే జీవ సమాధి కాగలరు. మరణాన్ని హాయిగా ఆహ్వానించేటటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళు. దాన్ని సమాధి స్థితి అంటారు. ఆ స్థితికి వచ్చేస్తుంది మనస్సు. మరణాన్ని ఆహ్వానిస్తారు. భీష్ముడు అంతే. యుద్ధరంగంలో భీష్ముడి యొక్క యుద్ధాన్ని చూసి శ్రీకృష్ణుడికి కోపం వచ్చేస్తుంది. చక్రాన్ని తీసుకొని కిందికి దిగుతాడు రథం నుంచి. చంపేస్తాను ఈరోజు వీడిని. ధనుర్బాణాలు అక్కడేసి వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తాడు భీష్ముల వారు. స్వామి, మీ చేతిలో చనిపోవడం కన్నా నాకు వేరే అంతకన్నా అదృష్టమే ఉంది. ఆ చక్రాన్ని ప్రయోగించి నన్ను సంవరించండి అని చెప్పేది వేడుకుంటాడు భీష్మాచార్య. అప్పుడు అర్జునుడు వారిస్తాడు, బావా, నాకేం మాటిచ్చావు? ఆయుధము పట్టను, యుద్ధము చేయను, కేవలము రథసారథ్యం మాత్రమే చేస్తానని మాటిచ్చావు కదా, మాట తప్పుతావా? ఇంత యుద్ధరంగంలో కృష్ణుడు ఇచ్చినటువంటి మాటకు విలువ లేకుండా పోతుందే. అప్పుడు మళ్ళీ తన చక్రాన్ని ఉపసంహరిస్తాడు. వచ్చేస్తుంది చక్రం. చాలా హాయిగా మరణాన్ని ఆహ్వానించే స్థితిలో భారతదేశ ప్రజలు ఉంటారు, భారతదేశ భక్తులు ఉంటారు. మరణం అంటే ఇక్కడ భయమే లేకున్నట్టు ఉంటారు. అతి సహజమైన స్థితిలో ఉంటారు. ఇంకా సాధువులు, సంతులు, ఋషులు అయితే వాళ్ళు ఎప్పుడైనా కానీ ఏ క్షణంలో అయినా చనిపోవడానికి సిద్ధం. స్వామి తొందరగా తీసుకువెళ్ళు. వాళ్ళ ప్రార్థన కూడా అదే. వాళ్ళు ఇంకేం కోరుకోరు. ఏ కోరిక ఉండదు వాళ్ళకి. దాని నిర్వికార, ఏ వికారము లేనివారు. స్వామి జన్మ ఇచ్చావు చాలు, దీన్ని చాలించేయి, ఇక నేను ఎక్కువ రోజులు ఇక్కడ ఉండలేను. అటువంటి భక్తులను రక్షించువాడు నారసింహ వపుః శ్రీమాన్. తన భక్తులకు శ్రేయస్సును కలిగించువాడు. శ్రీమాన్ అంటే శ్రేయస్సును కలిగించువాడు, లేదా స్త్రీతో కూడివాడు. స్త్రీ అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటే ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారు ఒకరుండి ఆవిడ ధనానికి ఆధిపత్యాన్ని అలా కాదు. లక్ష్మి అంటే యశస్సు. ఈ చరాచర జగత్తు అంతా కూడా యశస్సుతో నిండి ఉంటుంది. మనం ముందు చెప్పుకున్నాం, ఎప్పుడూ పాజిటివ్నే ఇస్తుందట ప్రకృతి. దేర్ ఈజ్ నో నెగిటివ్. ప్రకృతిలో సహజంగా ఏ జీవికి హాని కలిగించని విధంగానే ప్రకృతి ఏర్పాటు చేయండి. టూ పాజిటివ్. ఎంత ఆలోచించినా కానీ మనకు అదే. ప్రకృతి ఏ జీవికి హాని కలగకుండా తీర్చిదిద్దబడ్డది. ఏ జీవికి ఏది కావాలో అది ఇవ్వటానికి సిద్ధంగా ఉంటుంది ప్రకృతి. దాని ధర్మాన్ని మనం నాశనం చేస్తాం కాబట్టి మనని కూడా అది నాశనం చేస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. సృష్టి ధర్మాన్ని, స్థితి ధర్మాన్ని, ప్రకృతి ధర్మాన్ని నువ్వు కాపాడితే
ప్రకృతి నిన్ను కాపాడుతుంది. అదే శ్రీమాన్. నారసింహ వపుః శ్రీమాన్ కేశవ క్లేశములను నశింపజేయువాడు. పురుషోత్తమ పురుషుల్లో ఉత్తమమైనటువంటి వాడు. ఉత్తమ పురుషుడు, మధ్యమ పురుషుడు, అధమ పురుషుడు అని ముగ్గురు ఉంటారు. అంటే ఆధ్యాత్మికంగా చెప్పాలంటే భర్తృహరి ఇంకో శ్లోకంలో చెప్పాడు, అది వేరు, అది ఒకసారి చెప్పుకుందాం. ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంతస్సులు అని చెప్పేసి అదొకసారి విపులంగా చెప్పుకుందాం. ఇప్పుడు ఆధ్యాత్మిక రంగంలో ముగ్గురు ఉంటారట. ఉత్తమ పురుషుడు, మధ్యమ పురుషుడు, అధమ పురుషుడు. ఉత్తమ పురుషుడు ఎవరయ్యా అంటే భగవన్నామాన్ని జపిస్తూ భగవత్ సాక్షాత్కారం కోసం ప్రయత్నిస్తూ నిశ్చలమైనటువంటి స్థితికి వచ్చేసి ఆత్మస్వరూపాన్ని దర్శించిన వారు. ఆల్రెడీ వాళ్ళంతా సన్యాసులు. సన్యాసి అంటే మళ్ళీ కేవలం భార్యా పిల్లలు లేకుండాని కాదు, భార్యతో కూడి పిల్లలతో కూడి ఉండి కూడా సన్యాసత్వాన్ని స్వీకరించవచ్చు. అది మానసికమైనటువంటి యోగము సన్యాసం అనేది. ఇహపర సౌఖ్యాలన్నిటికీ దూరంగా కూడా, ప్రాపంచిక విషయాలకన్నిటికీ దూరంగా కూడా ఉంటూ మనోనిగ్రహణ శక్తిని కలిగి ఉండటమే సన్యాసం. సహన్యాస వదిలేయటం. న్యాసము అంటే వదిలేయటం. ఏ వదిలేయటము? ప్రాపంచిక విషయాలు మొత్తం వదిలేస్తాడు మానసికంగా. వాళ్ళు ఆత్మదర్శనాన్ని చేస్తారు. వాళ్ళు ఉత్తమ పురుషులు అని చెప్పబడతారు. వాళ్ళు ఎవరయ్యా అంటే మనం ఇప్పుడు మళ్ళీ స్వాములను చెప్పుకోవాలి. శంకరాచార్య మహాస్వామి, రామానుజాచార్య మహాస్వామి, గణపతి సచ్చిదానంద మహాస్వామి, తర్వాత రామకృష్ణ పరమహంస స్వామి, స్వామి దయానంద తీర్థ, స్వామి చంద్రశేఖర సరస్వతి, ఇలా వాళ్ళంతా రమణ మహర్షి, వాళ్ళే ప్రథములు. అలాంటి వాళ్ళు ఆత్మదర్శనం చేసిన వాళ్ళు. మధ్యములు ఎవరయ్యా అంటే మధ్యములు సాధన చేస్తూ ఉంటారు. అసలు ఏంటిది ఇది? ఇంతమంది చెబుతున్నారు, భక్తి అంటున్నారు, తర్వాత స్తోత్రము అంటున్నారు, పూజలు అంటున్నారు, తిరుపతికి పోతున్నారు, శ్రీరంగం పోతున్నారు, శ్రీశైలం పోతున్నారు, కాశీకి పోతున్నారు, అక్కడేదో నిద్ర చేస్తున్నారు, మొక్కులు చెల్లిస్తున్నారు. ఏంది ఇదంతా? సాధన చేస్తూ ఉంటారు. ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది. అయితే భగవత్ శక్తి ఉంది, దాన్ని కనుక్కుందాం. కనీసం దాన్ని చేరుకోలేకపోయినా నిరంతర సాధన చేస్తూ ఉంటాడు. లేకపోతే ఈ ప్రజలంతా, ఈ కోటాను కోట్ల మంది ప్రజలు ఎందుకు పోతున్నారు? ఏదో ఉంది. తరతరాలుగా పోతున్నారు, వేల సంవత్సరాలుగా పోతున్నారు. ఒక సంవత్సరంలో ప్రారంభమైంది కాదు ఇది. అట్లా సాధన చేయువాడు మధ్యముడు. అధముడు ఎవరయ్యా అంటే మాయ చేత కప్పబడి సంసారంలో కొట్టుమిట్టాడుతూ ఉండువాడు అధముడు. ఇదే జీవితము, ఈ తిండే సుఖము, ఈ తాగుడే సుఖము, ఈ ఇల్లే సుఖము, ఇలాంటి పని చేస్తేనే సుఖం ఉంటుంది, ఎంజాయ్మెంట్ అంటే ఇదే, వేరే ఏది లేదు. వీడు అధముడు. ఇంకా అధమాధముడు ఒకడుండు. వాడెవడంటే నాస్తికుడు, అధమాధముడు. నహ అస్థి, అస్థి అంటే ఉండటం, నా అంటే లేదు. ఎవరు లేరు? దేవుడు లేడు, పాడు లేడు, ఎవరు లేడు పా. నేను ఏ దేవునికి దండం పెట్టను పా, అసలు లేడు. నువ్వు కూడా పెట్టకు. పెళ్ళానికి చెప్తాడు, ఏ దేవుని దండం పెట్టకు నువ్వు. పిల్లలకు చెప్తాడు, వాడు జడగొడుతూ ఉంటాడు. అధమాధముడు, వాడిని కూడా రక్షించువాడు శ్రీ మహావిష్ణు. యోగో యోగ విధాన్నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ శ్రీమాన్
కేశవ పురుషోత్తమ. స్వస్తి.